ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలి నియోజకవర్గం వేదికగా మరోసారి పదునైన విమర్శల యుద్ధం మొదలైంది. ఒక్క అవకాశం అంటూ నాడు అధికారం దక్కించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన అనుచర గణానికి దత్తత చేసేశారంటూ టీడీపీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా తేటకుంట క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యనమల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసే గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఘోరంగా ఓడించారని, ఆనాడే ఆయన రాజకీయ పత్రం ప్రారంభమైందని మండిపడ్డారు. వారం వారం బెంగళూరు ప్యాలెస్కు వెళ్తున్న జగన్ అక్కడ ఏం దాచారు, ఆ రహస్యాలను ప్రజల ముందు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. తేటకుంట క్యాంప్ కార్యాలయంలో యనమల రామకృష్ణుడు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో 3 రాజధానులతో జపం చేసినప్పుడే వైసీపీకి నూకలు చెల్లాయని, నిస్సహాయ స్థితిలో ఉన్న జగన్కు భవిష్యత్తు ఉండబోదని ఎద్దేవా చేశారు. ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ జగన్ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వనరులను సమీకరిస్తూ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుతుంటే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చడానికి మళ్లీ కొత్త నినాదంతో మోసం చేయడానికి చూస్తున్నారని దుయ్యబట్టారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని, వారం వారం బెంగళూరు ప్యాలెస్కు వెళ్లి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని యనమల గట్టిగా డిమాండ్ చేశారు. ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని లొట్టు చేసిన వారికి రాబోయే రోజుల్లో ప్రజలు రాజకీయంగా శాశ్వత బుద్ధి చెప్తారని యనమల రామకృష్ణుడు ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మరి దీనిపై వైసీపీ శ్రేణుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. ఓకే అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఒకవైపున హామీలు ఇచ్చిన ప్రకారంగా అభివృద్ధి చేస్తూ ఉంటే, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటే, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ కానీ, ఆర్థికపరమైనటువంటి సహాయం కానీ, అమరావతి క్యాపిటల్ గురించి కూడా మాట్లాడాడు. అదేవిధంగా ఒక ఛాన్స్ అంటూ ప్రజల యొక్క ఓట్లు పొందాడు. ఓట్లు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ప్రజలను మర్చిపోయి వాళ్ళ కాడర్ కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ మొత్తం రాష్ట్రాన్ని దత్తత చేశాడు. రాష్ట్రాన్ని దత్తత చేయడం వల్ల 2 రకాలైనటువంటి ప్రమాదాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఒకటి, రాష్ట్ర సంపదను దోచుకోవడంలో, రెండోది రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడంలో, మూడోది వచ్చేటప్పటికి అవినీతి విచ్చలవిడిగా చేయడం వల్ల ఆనాడు ఉన్నటువంటి మా ప్రతిపక్షానికి మాకు అవకాశాన్ని పాపం కల్పించాడు. ఈ 3 తప్పులతోటి 3 క్యాపిటల్ అని పెట్టాడు. 3 క్యాపిటల్ ఏమి పెట్టాడు? ఒకటేమో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటేమో జ్యుడిషియల్ క్యాపిటల్. అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ ఈయనకి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అదే సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయించేస్తుంది. ఓకే, పెట్టాడు. అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఒక స్లోగన్ తీస్తున్నాడు. ఇప్పుడు దాంతో ప్రజలు నమ్మలేదు. ఉత్తరాంధ్ర వాళ్ళు నమ్మలేదు, రాయలసీమ వాళ్ళు నమ్మలేదు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి అమరావతి ప్రాంతం వాళ్ళు నమ్మలేదు. అంచేతనే అతన్ని దారుణంగా ఓడించారు. 11 సీట్లతో సరిపెట్టారు. సరిపెట్టి అప్పటికి అధికారంలో లేడు కాబట్టి 19లో తెలియక అతనికి ఓట్లు వేసి గెలిపించారు. అతని చరిత్ర అంతా తెలుసు కాబట్టి 24 దారుణంగా ఓడించారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రజల యొక్క మనోభావాలు అర్థమయ్యాయి అతనికి. అంతేతే ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ఉద్దేశంతో, ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఇన్వెస్టర్స్కి లెటర్లు రాయడం, ఇన్వెస్టర్స్ని బెదిరించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకుండా చేయటానికి డబ్బంతా దుర్వినియోగం చేస్తున్నారని ఈ విధంగా తప్పుడు స్లోగన్స్ పెట్టడం రాజకీయంగా అతనికి అలవాటు. అతను ఈ తప్పుడు స్లోగన్స్ పెట్టకుండా మావిగన్ అనేది కొత్తగా పెట్టాడు. దాంట్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఈ మావిగన్ అనేది బహుశా వాళ్ళకి పార్టీ వాళ్ళకి కానీ, ఆయనకి కానీ, లేకపోతే సజ్జలకు కానీ ఒక ఐడియా లేదు. జగన్ మాట్లాడుతూ అంటాడు, అసలు సిటీయే లేదు ఈ సిఆర్డీఏలో అంటాడు. ఇంకా అవగాహనే లేదు సబ్జెక్ట్ మీద.
నేను చెప్పే మావిగాన్లో గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, మచిలీపట్నం ఉందని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాడు. అసలు సిఆర్డీలో తెనాలి ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, మిగతా విలేజెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మచిలీపట్నం వరకు ఉంది, అదేవిధంగా ఏలూరు వరకు కూడా ఉంది. అంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనుషులు అర్థం చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అమరావతి ఎప్పుడు డెవలప్ అవుద్ది, ఏమవుతుంది, లేకపోతే డెవలప్ అవుతుందా లేదా, డెవలప్ అవ్వకుండా ఈయన అడ్డుపడుతున్నాడు అనే సంశయం క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు. నిన్న సజ్జలు మాట్లాడింది కూడా అదే, డెవలప్మెంట్ అవదన్న లైన్లో. కానీ ఒకసారి హైదరాబాద్ సిటీ వచ్చింది, హైటెక్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇది ఊరికే క్లారిటీకి వాళ్ళకి తెలియదు పాపం. హైటెక్ సిటీ వచ్చిన తర్వాత అది అలా స్ప్రెడ్ అయింది డెవలప్మెంట్. ఈ రోజున గచ్చిబౌలి దగ్గరికి కోకాపేట నుంచి శంషాబాద్ వరకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపోక్కర్లేదు. అందుచేత ఫస్ట్ సిటీ కుతుబ్షాహీ గోల్కొండ అయితే వాళ్ళ క్యాపిటల్, నిజాం టైంలో హైదరాబాద్ క్యాపిటల్ అయితే స్ప్రెడ్ అయింది చెప్తున్నాను నేను, క్యాపిటల్ కాదు. సికింద్రాబాదు స్ప్రెడ్ అయింది. గచ్చిబౌలి సైబరాబాద్ సిటీ ఏర్పడింది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన, 3వ సిటీ. ఆ ఘనత తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఇప్పుడు గచ్చిబౌలి నుంచి ఇంకా అలాగా మీకు శంషాబాద్ వరకు వచ్చేస్తుంది. మీరు వెళ్ళారు లేదు ఈ మధ్యన, నేను నిన్న వెళ్ళి వచ్చేటప్పుడు కోకాపేట కూడా ఒకప్పుడు ఏమి ఉండేది కాదు. అందుచేత అంటే ఒక ప్రదేశాన్ని మనం ఎంచుకుంటే అది అలా స్ప్రెడ్ అయ్యి పుష్పం ఎలా విచ్చుకుంటుంది. మొదట్లో మొగ్గే వస్తుంది, ఆ మొగ్గ అలా విచ్చుకుంటే డెవలప్ అవన్నీ ఇప్పుడు కలిసే ఉన్నాయి దగ్గరలో. ఆ విధంగా వీళ్ళు తెలుసుకోవాల్సిన అంటే సిఆర్డిఏ గురించి తెలియదు వీళ్ళకి, సిటీ ఎలా డెవలప్ అవుతుంది తెలియదు వీళ్ళకి. ఇలా బాంబే అయింది, ఇప్పుడు నయా బాంబే వచ్చింది. బాంబే పాతది మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ కంట్రీకి, ఇప్పుడు నయా బాంబే అని కొత్తగా డెవలప్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతాయి సిటీలు ఒకటి ముందు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వంలో ఏమనుకున్నామంటే ఇది కోర్ ఏరియాగా ఉంటుంది, ఈ ఎకనామిక్ ఈకో సిస్టమ్. ఒక ఏరియా డెవలప్ అయితే ఆటోమేటిక్గా తుని ఎంత ఉండేదండి. నేను 82 సంవత్సరాలు 82లో వచ్చినప్పుడు తుని ఎంత ఉండేది అసలు. రైల్వే గేట్ యువతలు కూడా దగ్గరికి కూడా ఉండేది కాదు. నేను జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో ఉండేవాడిని.